ఇప్పుడు చూడండి సెంటెన్సెస్. దే షుడ్ షిప్ ఆల్ ద కోల్ ఆన్ మండే ద 10th ఆఫ్ మే. ఓకేనా? ఇప్పుడు మనం దే ఎలా రాస్తాం చూడండి. దే షుడ్ పైకి దే షుడ్ షిప్ ఆల్ ది కోల్ ఓకే ఆన్ మండే ద 10th ఆఫ్ మే. ఫుల్ స్టాప్ అంటే మనం ఇలా రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సెకండ్ది నెక్స్ట్ సెకండ్ది ఏంటి? ఆస్క్ ద క్యాషియర్ టు పే ఆల్ ది మనీ ఇన్ టు ఇన్ టు ది బ్యాంక్ అట్ టు ఇది టుడే. ఓకేనండి? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఓకే, ఇక్కడతో ఫుల్ స్టాప్ అయితే మనం ఇలా రాస్తాం ఇంటూ. ఓకేనా? నెక్స్ట్ మిల్లర్ అండ్ రోబీ సే దే hope to get all the lead ready to catch the ship Adelaide on the 4th of the month. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? ద బిల్ ఆఫ్ లేడింగ్ షుడ్ రీచ్ కెనడా on the 5th. ఓకేనా? 5th ఆఫ్ మార్చ్. ఓకేనా? ఫుల్ స్టాప్. నెక్స్ట్ చూడండి. హూ అమాంగ్ ఆల్ ది పార్టీ మే మూవ్ ది ఓట్. ఓకేనా? ఇప్పుడు 6 ఉన్నాయి. దీంట్లో ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి అంటే 6 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 6 సెంటెన్సెస్ మీరేం చేయాలి అంటే సేమ్ ప్రాసెస్ మనం వర్డ్స్ ఎలా రాసాము అంతే. ఇప్పుడు ఈ లైన్ ఉంది. ఈ లైన్ అనేది మనం ఫస్ట్ బ్రాడ్ రూల్లో ఫస్ట్ ఈ లైన్ ఎక్కించుకుంటాం. 6 లైన్స్ లీవ్ చేస్తాం అండ్ 6 లైన్స్ సెంటెన్స్ రాయాలి. 6 టైమ్స్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ సెకండ్ది మనం ఎక్కించుకోవాలి. బ్లూ పెన్ ఎక్కించుకొని చక్కగా ఇక్కడ మనం ఇదంతా కూడా ఇక్కడ ఏంటిది ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా ఎక్కించేసుకోండి. ఇంగ్లీష్లో ఎక్కించేసుకొని దే షుడ్ షిప్ ఇలా రాసిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి షార్ట్ హ్యాండ్ లో రాస్తారనమాట. ఈ 6 లైన్స్ షార్ట్ హ్యాండ్. దే షుడ్ షిప్ ఆల్ ది కోల్ ఆన్ మండే. ఇలాగా మీరు ఇలా 6 లైన్స్ షార్ట్ హ్యాండ్ లోనే రాస్తారు. ఓకేనా? సేమ్ మళ్ళీ సెకండ్ దే షుడ్ షిప్ అలాగా 6 లైన్స్ రాయాలి. మళ్ళీ 6 లైన్స్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సెకండ్ వన్ ఏంటిది? సెకండ్ది ఆస్క్ ద క్యాషియర్. మళ్ళీ సెకండ్ లైన్ ఇక్కడ ఎక్కించేసుకోవాలి. ఏం ఎక్కించేసుకుంటారు? ఆస్క్ ద క్యాషియర్ అని ఎక్కించేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 6 లైన్స్ ఉంటాయి. ఆ 6 లైన్స్ లో మీరు ఏం చేయాలి? షార్ట్ హ్యాండ్ లో మీరు రాయాలి ఇలా. ఓకేనా? ఇది ఇలా 6 లైన్స్ రాయాలి. ఇలా ఈ 6 సెంటెన్సెస్ కూడా రాయాలి. ఆ తర్వాత డిక్టేషన్ చెప్పినప్పుడు మీరు షార్ట్ హ్యాండ్ లో చూడకుండా రాయాలి. తర్వాత మీరు షార్ట్ హ్యాండ్ లో రాసింది మళ్ళీ చూసి చదవాలి. ఎందుకంటే మీరు రాసింది మీకే అర్థం అవ్వాలి. ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి కదా, అది. సరేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇవి నెక్స్ట్ వర్డ్స్, నెక్స్ట్ ఎక్సర్సైజ్.
ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఏమిచ్చారు? దే దే షుడ్ ఏదిది దే షుడ్ ఆస్క్ ద హెడ్ ఆఫ్ ది acad academy okay to change the date. ఓకేనా, ఫుల్ స్టాప్ అయిపోయింది. సెకండ్ ఏమి ఇచ్చాడు? హూ టుక్, ఇది టీ స్ట్రైట్ గా రాయాలి, టుక్ ది padlock of the gate of the paddock. ఓకేనా, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే ఏమిచ్చారు? అప్ టు ది డేట్ ఆఫ్ ది పార్టీ she looked ఇది both rich, through the line రాయాలి, rich and happy. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారో చూద్దాం. నెక్స్ట్ ద హెడ్ ఆఫ్ ది బ్యాంక్ మే లీవ్ ఆన్ మండే. ఓకేనా, ఫుల్ స్టాప్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు దీంట్లో? తర్వాత పాయింట్, దే ought to change the date on the check to the 4th of the month. ఓకేనండి, ఇది అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఇంతే దగ్గరగా రాయాలి. అంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం చిన్నగా రాయడం అలవాటు అయితే మీరు స్పీడ్కి వచ్చేపాటికి ఎక్కువగా టైం వేస్ట్ అవ్వదు. ఫస్ట్ నుంచే కుదురుగా రాయడం అనేది మీరు స్టార్ట్ చేస్తే, ఫస్ట్ లో ఏం చేస్తారు అంటే ఎవరైనా అంతే, చాలా పెద్ద పెద్దగా రాస్తారు స్ట్రోక్స్, వెళ్ళే కొద్దీ చిన్నగా రాస్తారు. కానీ మీరు ఫస్ట్ నుంచి కూడా చిన్నగా రాయడమే నేర్చుకోండి, ఎందుకంటే మనం స్పీడ్ లో చాలా చిన్నగానే రాస్తాము. సో మీరు ఎవ్రీ స్ట్రోక్ అనేది కూడా సేమ్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. అది ఓకేనా. ఇప్పుడు ఒకసారి సమ్మరీ చూడండి. ఈ చాప్టర్ లో ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ ఓవెల్స్ బిట్వీన్ 2 స్ట్రోక్స్ ఆర్ రిటన్ ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్. మీకు చెప్పాను, ఏమైనా 2 స్ట్రోక్స్ మధ్యలో గనక మనకి ఓవెల్ వస్తే అది ఫస్ట్ ప్లేస్ అయినా సెకండ్ ప్లేస్ అయినా మనకి 2 స్ట్రోక్స్ ముందు వస్తే అది మనం ఫస్ట్ స్ట్రోక్ తర్వాతే రాయాలి. అదే గనక థర్డ్ ప్లేస్ ఓవెల్ వస్తే మాత్రం మనం సెకండ్ స్ట్రోక్ కి ముందు రాయాలి, అంతే. ఓకేనా. When your vowel first or second place comes in the middle of 2 consonant strokes, you must write the vowel sign immediately after finishing the first stroke. ఫస్ట్ స్ట్రోక్ తర్వాత మాత్రమే రాయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అదే గనక మనకి థర్డ్ ప్లేస్ ఓవెల్స్ బిట్వీన్ 2 స్ట్రోక్స్ ఆర్ రిటర్న్ బిఫోర్ ద సెకండ్ స్ట్రోక్. అదే గనక ఫస్ట్ ప్లేస్ గానీ సెకండ్ ప్లేస్ గానీ వస్తే ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్. అదే గనక థర్డ్ ప్లేస్ ఓవెల్ వస్తే మనం బిఫోర్ ది సెకండ్ స్ట్రోక్. అది ఎక్కువ టైమ్స్ రిపీట్ చేస్తే మనకు గుర్తుండిపోద్ది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, అది ఇక్కడ ఈ పాయింట్. నెక్స్ట్, థర్డ్ ప్లేస్ ఓవెల్స్ ఆర్ ఈజియర్ టు రైట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ స్ట్రోక్. సో దే ఆర్ ప్లేస్డ్ జస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద సెకండ్ స్ట్రోక్. సో మనం చెప్పాం కదండి, అది కన్వీనియంట్ కోసం మనం సెకండ్ స్ట్రోక్ కి ముందు రాసుకుంటాం. అదే కనుక ఇప్పుడు ఉంది ఈకో, పెన్నో ఏదో ఒకటి, సారీ థర్డ్ ప్లేస్ మనం తీసుకోవాలి కాబట్టి పీక్ తీసుకుందాం. ఇక్కడ పెట్టుకోవడానికి ఉందా? లేదు, అవన్నీ క్లమ్జీ అయిపోతాయి కాబట్టి మనం ఏం చేసాము అంటే ఫస్ట్ దాని తర్వాత అన్నా సెకండ్ దానికి ముందన్నా ఒకటే. ఓకే, సో మనం సెకండ్ స్ట్రోక్ కి ముందు పెట్టుకున్నాం అంటే ఫస్ట్ స్ట్రోక్ తర్వాత రాసినట్టే. ఓకే, ఇలా గుర్తు పెట్టేసుకోండి. ఓకే, దాని ప్లేస్ లో దానికే పెడతాం, కానీ మనం సెకండ్ స్ట్రోక్ కి ముందు పెడతాం. ఏంటిది అంటే థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు 2 స్ట్రోక్స్ కి మధ్యలో థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు మనం సెకండ్ స్ట్రోక్ కి ముందు పెడతాం. అది మెయిన్ పాయింట్ ఇంటర్వీనింగ్ ఓవెల్స్ లో.
నెక్స్ట్ మనం పలికినప్పుడు ఏదైతే ఫస్ట్ సౌండెడ్ ఓవెల్ ఉంటదో అదే మనకి మనం పొజిషన్ ఆఫ్ అవుట్‌లైన్‌ని డిసైడ్ చేస్తది. అంటే అది మనం అబోవ్ ది లైన్ రాయాలా? లేకపోతే ఆన్ ది లైన్ రాయాలా? లేకపోతే త్రూ ది లైన్ రాయాలా? అనేది డిసైడ్ చేసేదేంటి అంటే ఫస్ట్ సౌండెడ్ ఓవెల్. మనం పలికినప్పుడు గనక వచ్చే సౌండ్ గనక సౌండ్ వచ్చిందనుకోండి. అప్పుడు మనం ఏం రాస్తాం? అబోవ్ ది లైన్. అదే గనుక సౌండ్ వచ్చిందనుకో అది సెకండ్ ప్లేస్‌లో రాస్తాం. అదే సౌండ్ వచ్చిందనుకో మనం ఏం రాస్తాం? త్రూ ద లైన్ రాస్తాం. సో, అట్లాగే డాష్ ఓవెల్స్ కూడా అంతే. సౌండ్ గాని, సౌండ్ గాని, సౌండ్ గాని వస్తే అవి హెవీ డాష్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అవి ఎట్లా మనం డిసైడ్ చేస్తాము అంటే మనకి ఫస్ట్ ఏదైతే వినిపిస్తదో సౌండ్ ఆ సౌండ్‌ని బట్టి పొజిషన్ ఆఫ్ అవుట్‌లైన్ అనేది డిసైడ్ అవుతది. నెక్స్ట్ చూడండి. ఏ వర్డ్ ఈస్ రిటెన్ అబోవ్ ద లైన్, ఆన్ ది లైన్ ఆర్ త్రూ ద లైన్ బేస్డ్ ఆన్ ది వెరీ ఫస్ట్ వొవెల్ సౌండ్ యూ హియర్ వెన్ యూ సే ద వర్డ్. ఇప్పుడు మనం చెప్పుకుందే వాళ్ళు చెప్తున్నారు. సో, ఇదైతే నోట్స్ ఎందుకు రాసుకోవాలి అంటే మనకి వాట్ ఈస్ వాట్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో గనక మనం గుర్తుపెట్టుకుంటే దాన్ని మనం థియరీ పార్ట్‌లో చాలా ఓన్‌గా రాసుకోవడానికి మనకి యూజ్ అవుతది. ఎ చాలా కష్టమైన పదాలుగా కాకుండా చాలా సింపుల్‌గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? ఏ గ్రామలాగ్ ఈజ్ ఏ కామన్ వర్డ్ రిటన్ విత్ ఎ సింగిల్ షార్ట్ హ్యాండ్ సైన్. ఇప్పుడు మనం మనం ఇంగ్లీష్‌లో ఇంత రాస్తున్నాం. కానీ షార్ట్ హ్యాండ్‌లో ఏం చేస్తాము? ఆన్ ది లైన్ మీద ఒక డాట్ పెట్టుకుంటే ఏమని చదువుతున్నాం ఇది? సో, ఈ అనేది మనం రాసుకునే దాంట్లో బోలెడన్ని టైమ్స్ అనేది రిపీట్ అవుతూనే ఉంటది. సో, రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి యాన్ ఉంది. ఇవి వోవెల్స్. ఈ ఈ ఇప్పుడు ఇవి యాన్ ఉంది. ఇప్పుడు దీనికి మనం ఎలా పెట్టుకున్నాము? అబోవ్ ది లైన్ ఏ అన్నా అబోవ్ ది లైన్. యాన్ అన్నా అది మనకి తెలిసిపోతది కాబట్టి సెంటెన్స్ చదివేటప్పుడు అది అవుతదా? యాన్ అవుతదా? అని మనకు తెలిసిపోతది. సో, దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రెండిటికి ఇది ఒకటే పెట్టారు కదా! ఏమవుతది? యాన్ అవుతది. మేము మిస్టేక్స్ చదువుతాం అలా ఏమి ఉండదు. ఓకేనా? సో, ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ గ్రామలాగ్ అనేదేంటంటే కామన్‌గా వచ్చే వర్డ్స్. సో, వాటిని ఏం చేశారంటే షార్ట్ హ్యాండ్‌లో చిన్న సింగిల్ సైన్ ద్వారా మనకి చెప్పారు. నెక్స్ట్ వర్డ్స్ దట్ అక్కర్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ ఆర్ గివెన్ ఎ షార్ట్ స్పెషల్ సింబల్ సో దే కెన్ బి రిటన్ క్విక్‌లీ. దీస్ స్పెషల్ సింబల్స్ ఆర్ కాల్డ్ గ్రామలాగ్స్ ఆర్ లోగోగ్రామ్స్. వీటిని గ్రామలాగ్స్ అంటారు. లేకపోతే లోగోగ్రామ్స్ అంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంది చాలా షార్ట్ స్పెషల్ సింబల్‌లో మనకి ఇండికేట్ చేశారు. ఏది బాగా ఫ్రీక్వెంట్‌గా వచ్చే వర్డ్స్‌ని గ్రామలాగ్స్ కింద మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో, నెక్స్ట్ చూడండి. 2 షార్ట్ లైన్స్ అండర్ అన్ అవుట్‌లైన్ షో అన్ ఇనీషియల్ క్యాపిటల్ లెటర్. మనం చెప్పుకున్న సెంటెన్సెస్‌లో ఎడలైడ్ అనే ఒక వర్డ్ వచ్చింది. దాని కింద గనక మనం 2 డాషెస్ పెట్టుకుంటే అది మనం ఫస్ట్ రాయాల్సింది క్యాపిటల్ లెటర్ అని అర్థం. అట్లా మనకి ఏదైనా నేమ్స్ వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్ రాయాలి అని మనకి ఎలా తెలుస్తదంటే కింద మనం ఇలా రాసినప్పుడు దాని కింద చిన్న డాష్ పెట్టుకుంటే అది మనకి క్యాపిటల్ ఇండికేట్ చేస్తది. క్యాపిటల్ లెటర్ రాయాలి ట్రాన్స్‌క్రిప్ట్ చేసేటప్పుడు అని. వెన్ ఎ వర్డ్ బిగిన్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ లైక్ నేమ్స్, ప్లేసెస్ ఆర్ ప్రాపర్ నౌన్స్, షార్ట్ హ్యాండ్ మార్క్స్ ఇట్ బై రైటింగ్ 2 స్మాల్ లైన్స్ అండర్ ది అవుట్‌లైన్. ఇప్పుడు మనం చెప్పుకుంది. ఇట్లా కింద ఇలా 2 అండర్‌లైన్స్ చేసుకుంటే దానికి మనం క్యాపిటల్ లెటర్ రాయాలి ఫస్ట్ అనేది మనకు అర్థమవుతది. సో, ఇది థర్డ్ చాప్టర్. థర్డ్ చాప్టర్‌లో మనం ప్రతి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము అన్నిట్లో. సో, ఇది చాలా సింపుల్ చాప్టర్. సో, మీరేం చేయాలి అంటే ఈ చాప్టర్ ఒక షార్ట్ నోట్స్. వాట్ ఈస్ వాట్? ఏం చెప్తున్నారు? ఏంటి? ఓకేనా? ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకి. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? దీంట్లో ఏం ఇంట్రొడ్యూస్ చేశారు? మీరు ఒకసారి చెప్పుకోవాలి. సో, ఫస్ట్ చాప్టర్ అనేది ఇంత షార్ట్‌గా మనకయిపోదు. ఎప్పుడు మనకి డైలీ లైవ్ క్లాసెస్‌లో. ఎందుకు అంటే మీరు రాయాల్సొస్తది. ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఇవి ఉన్నాయి. డిమ్, రీడ్, రిడ్, పుల్ ఇవన్నీ ఉన్నాయి. ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా 6 లైన్స్ అనేవి రాయాలి. అర్థమైందండి? నెక్స్ట్, నెక్స్ట్ ఇచ్చిన వర్డ్స్ ఈ లెసన్‌లో ఉన్నవే ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మీరు ఎక్సర్‌సైజెస్‌కి ఎళ్ళక ముందే బోలెడన్నున్నాయి. సో, ఇవన్నీ రాసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ఎక్సర్‌సైజెస్‌కెళ్తాం. సో, ఇదేంటి అంటే మనకి మొత్తం ఓవరాల్‌గా వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడం కోసం జస్ట్ క్విక్ రివిజన్ కోసం అండి ఇది. ఓకేనండి? దిస్ ఈస్ ద థర్డ్ చాప్టర్. ఇంటర్వీనింగ్ వోవెల్స్. ఓకే.